కొద్దిగా అన్ని సరిహద్దులు సరిచేస్తున్నారు, ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష. కానీ గత గవర్నమెంట్లో అయితే మనం చూసాము, ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే 8 రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష. జొన్నవలస, రాకోడు, ద్వారపుడి, పినవేంలి, సారిక, చెల్లూరు, సిరియాల్పేట, దుప్పాడ ఈ 8 విలేజెస్ కూడా సరిగ్గా జరగలేదు అధ్యక్ష. అంటే ఒక పక్క ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగ్గా లేకుండా ఒకరి దగ్గరికి ఇంకొకరి బౌండరీలోకి వెళ్ళిపోయి, అలాగే ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూజన్స్ అయితే ఆ గత గవర్నమెంట్లో జరిగినాయి అధ్యక్ష. మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే మనకి ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష. అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష. అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బండారు శ్రవణశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్లో 90% రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు, పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం, ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంతు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మ్యుటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ, అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి, అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ వైసీపీ నాయకులు, అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష. తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులను వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా 2019-24లో జరిగినటువంటి రీసర్వేలు అన్నటివి కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరిట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఒక రైతు మ్యూటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఆత్మహత్యాన్ని కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని, రెవెన్యూ అధికారుల పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. శిరీష దేవి గారు. ధన్యవాదాలు.